వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ నాయకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఉద్దండరాయనపాలెంలో రాజు అనే టీడీపీ స్థానిక నేతపై నిన్న రాత్రి నందిగం సురేష్ అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన రాజు మంగళగిరి ఎయిమ్స్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇక దాడి ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో దాదాపు 3 నెలల పాటు జైల్లో ఉన్న సురేష్ ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ నాయకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఉద్దండరాయనపాలెంలో రాజు అనే టీడీపీ స్థానిక నేతపై నిన్న రాత్రి నందిగం సురేష్ అతని అన్న అయితే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? నరేంద్ర, మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మీద ఓ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీసులు ఈరోజు నందిగం సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి సమయంలో తుళ్లూరులో ఓ కారు వేగంగా వచ్చి ఆ ప్రాంతంలో వెళ్తున్న తుళ్లూరులో మెయిన్ సెంటర్ గుండా వెళ్తున్నటువంటి సమయంలో అక్కడున్నటువంటి రాజు అనేటువంటి వ్యక్తి ఆ కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ని ఆపి, ఇంత వేగంగా వెళ్తావేంటి, ఎవరికైనా ఉంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కదా, నిదానంగా వెళ్ళాలంటూ అతన్ని మందలించడం జరిగింది. అయితే కాసేపటి తర్వాత నందిగామకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఆ రాజు దగ్గరకు వచ్చి రాజుని మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ నందిగం సురేష్, ఆయన సోదరుడు, ఆయన అనుచరులంతా కూడా కలిసి రాజు అనేటువంటి వ్యక్తి మీద దాడికి పాల్పడ్డారంటూ, ఆ దాడిలో రాజు కూడా గాయపడ్డాడంటూ కొంతమంది నిన్న ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే నందిగం సురేష్, ఆయన సోదరుడు, వారి అనుచరులంతా కూడా కలిసి దాడి చేసి గాయపరిచారంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాజుని దాడి చేసి గాయపరిచినటువంటి కేసుకు సంబంధించి నందిగం సురేష్ ని ఈరోజు తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భర్తని అన్యాయంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అక్రమంగా కేసులో ఇరికించారంటూ నందిగం సురేష్ భార్య కూడా ఇప్పుడు తుళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొంత ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మొత్తంగా రాజు అనేటువంటి వ్యక్తిని నందిగం సురేష్ ఇంటికి పిలిచి ఆయన మీద దాడికి పాల్పడటం, ఆ దాడిలో ఆయన గాయాలవటం, ఆయన కూడా ఎయిమ్స్కి వెళ్ళి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నందిగం సురేష్ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అడ్డగోలుగా వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా నందిగం సురేష్ జైలుకు వెళ్ళొచ్చినప్పటికీ తన తీరు మార్చుకోకుండా అదే విధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు మాదిరి. అయితే అరెస్టుకు సంబంధించి నరేంద్ర, వైసీపీ నేతలు ఏమంటున్నారు? మాదిరి, మొదటి నుంచి కూడా ఎవరు అరెస్ట్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఒక్కటే, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కేసుల్లో విరికిస్తున్నారు అని. అయితే నందిగం సురేష్ భార్య కూడా కొద్దిసేపటి క్రితమే తుళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తన భర్తని అన్యాయంగా కేసులో ఇరికించారు, అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారు, తన భర్తకి ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే తుళ్లూరు పోలీసులు తన భర్తని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఆమె అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మొత్తంగా నందిగం సురేష్ గాని, నందిగం సురేష్ సోదరుడు గాని, వారి అనుచరులు గాని నిన్న రాజు అనేటువంటి వ్యక్తి మీద దాడికి పాల్పడటం,
అదేవిధంగా ఆయన గాయాల పాలవటం, నా రాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఇప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేయటం, మొత్తంగా తుళ్లూరులో నందిగాం సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అడ్డగోలుగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో అక్కడున్నటువంటి ఎమ్మెల్యేను కూడా పట్టించుకోకుండా నందిగాం సురేష్ పూర్తి స్థాయిలో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో పెత్తనం చెలాయించారు. అయితే ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా నందిగాం సురేష్ అదే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరే ఇప్పుడు అన్ని సమస్యలకు కారణమవుతుంది మాధురి. అయితే ఏ నోటీసుల కింద ఏ సెక్షన్ల కింద అతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోవచ్చు అంటారు? మాధురి, చాలా స్పష్టంగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏదైతే తుళ్లూరులో నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించి రాజు తరపునిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాజు కూడా గాయాలయ్యే, ఆయన కూడా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క దీనికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు నందిగాం సురేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నందిగాం సురేష్ దాడికి పాల్పడ్డాడు. నందిగాం సురేష్ తో పాటు ఆయన సోదరుడు మరికొంతమంది అనుచరులు కూడా రాజు మీద దాడికి పాల్పడ్డారనేటువంటి పక్కా ఆధారాలు అయితే పోలీసులకు అందడంతోనే పోలీసులు నరేంద్ర మీరు చెప్తున్నారు నందిగం సురేష్ వైఫ్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర రీచ్ అయ్యారని చెప్తున్నారు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? మాదిరి, కొంత తుళ్లూరు నియోజకవర్గంలో నందిగాం సురేష్ కు సంబంధించి కొంత వర్గం ఉంది. ఎందుకంటే ఉద్దండరాయనపాలెం ఆయన సొంత గ్రామం కావటం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన అక్కడ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సమయంలోనే ఆ ప్రాంతంలో నందిగామ సురేష్ జగన్మోహన్ రెడ్డి కోసం కొంత అనుకూలంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అప్పుడు నందిగాం సురేష్ కి ఆ ప్రాంతంలో కొంత వర్గం ఉంటాం. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఇప్పుడు నందిగాం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా నందిగాం సురేష్ అనుచరులు కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నందిగాం సురేష్ భార్య కూడా అక్కడికి వచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే నందిగాం సురేష్ సోదరుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా నందిగాం సురేష్ ని అక్రమంగా ఈ కేసులో ఇరికించారు, అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా నందిగాం సురేష్ భార్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.